అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రతి సహోదరికి మరి దైవ సేవకునిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 18వ అధ్యాయం వచనం ఆదికాండంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయం అని వాక్యం రాయబడి ఉంటది అక్కడ. ఈక్వలెన్స్ గా పురుషునికి స్త్రీని ఇచ్చాడు దేవుడు. అది దేవుని యొక్క జ్ఞానం. ఒక కామెంటరీ వ్యక్తి ఏమని రాశాడంటే, గాడ్ హ్యాస్ మేడ్ ఏ బ్యూటీ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ అని రాశాడు. అంటే మానవ శరీరం నుండి దేవుడు అందాన్ని వెలికి తీశాడట బయటికి. అంటే స్త్రీ అలంకారం. స్త్రీకి అంటే అందుకే వాక్యం ఏం చెప్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని. విత్తమును గృహమును పితరుడు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చే దానం. కనుక హవ్వమ్మను మనం కోణంగానే చూస్తున్నాము. ఆమె ద్వారానే ప్రపంచంలోనికి మానవ జాతి అంతటికి కూడా పాపము సంక్రమించింది. కానీ ఆ స్త్రీని ఏమన్నాడు, జీవము గల ప్రతి వానికి తల్లి అన్నాడు. కనుక ఆమె నుండే ప్రతి మనిషి కూడా భూమి మీదకి రావడానికి జన్మని ఇచ్చినటువంటి తల్లి. కనుక ఆ తల్లి అలాగే తల్లిగా, భార్యగా, చెల్లిగా అన్ని రంగాల్లో కూడా, అలాగే కొన్నిసార్లు కౌన్సిలర్గా కూడా, తల్లిగా, భార్యగా, చెల్లిగా, కౌన్సిలర్గా అంటే సలహా ఇచ్చే వ్యక్తిగా స్త్రీని దేవుడు నియమించాడు. ఒక కామెంటరీ వ్యక్తి ఇలాగా వ్యాఖ్యానించాడు. ఏమనంటే, స్త్రీని ఒకవేళ తలలోంచి తీస్తే తలకి కూర్చుంటదట, నెత్తి మీద కూర్చుంటదట. ఒకవేళ కాళ్ళ కింద నుంచి తీస్తే పురుషుడు కాళ్ళతో తొక్కేస్తాడు. అందుకని ఏం చేశాడంటే చక్కటి ఎముకలోంచి తీశాడు. అంటే తన హృదయం యొక్క స్థానం నుంచి తీశాడు. అంటే వారి యొక్క ఇరు హృదయాలు కలవాలి, ఇరు మనసులు కలవాలి, ఇరువురి యొక్క ఆలోచనలు కలిసి వారు దేవుని చిత్తాన్ని, కుటుంబ వ్యవస్థను వృద్ధి చేయాలి. అందుకే వారిని ఆశీర్వదించాడు. మొదటి అధ్యాయం ఆదికాండం 27 వచనంలో, అలాగే 28 వచనంలో కూడా వారిని ఆశీర్వదించాడు. దేవుని ప్రణాళికలో